హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. సో మార్నింగ్ లేచేసి గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే కాచేసుకుని తాగేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది తాగడం. కొంచెం లెమన్ ఇంకా హనీ కూడా వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే అవి ఏం వేసుకోకుండా నార్మల్ వాటరే తాగుతున్నాను అనమాట. సో ఈ వాటర్ తాగుతున్నప్పటి నుంచి కొంచెం బాగుంటుంది హెల్త్. మార్నింగే టీ తాగే కన్నా ఈ వాటర్ తాగుతుంటేనే బాగుంటుంది. సో అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నేనైతే వ్లాగ్లో చెప్పాను కదా, స్వీట్ కార్న్ ఉంది, దాన్ని ఒలిచేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి అని చెప్పేసి అన్నాను కదా. సో నేను నైట్ అయితే మా హస్బెండ్ వీటిని మంచిగా ఒలిచేసి ఇచ్చారనమాట. ఇంకా అలానే పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే బయటికి తెచ్చి వాటిని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మిల్క్ మరిగిపోయినాయి. సో ఇంకా ఒక గిన్నెలో వాటర్ వేసేసుకుని మిల్క్ అయితే చల్లారి పెట్టేసుకున్నాను. ఐషు ఆల్రెడీ లేచేసింది. కొంచెం మిల్క్ ఫాస్ట్గా చల్లారిపోతే బ్రష్ చేసిన వెంటనే మిల్క్ తాగుతుంది అనమాట. సో ఇంకా సాల్ట్ డబ్బాలో సాల్ట్ అయిపోతే నిన్న ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి డబ్బాని క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఒకసారి నీట్గా తుడిచేసుకుని మళ్ళీ సాల్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా స్వీట్ కార్న్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. సో ఇవాళ అయితే రైస్ పెట్టేశాను. ఇవాళ కొంచెం పులిహోర చేసేస్తాను బాక్స్లోకి. ఆల్రెడీ చింతపండు పులుసు అయితే ఆల్రెడీ కుక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇలా ఎప్పుడైనా కర్రీ ఏదైనా లేనప్పుడు కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చింతపండు పులిహోరలోకి చింతపండు అయితే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను. ఇంక ఈ స్వీట్ కార్న్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. సో హైలో పెట్టాను కదా, నేను ఏం చేశానంటే స్టవ్ హైలో పెట్టేసి వేరే పని చూసుకుంటున్నాను. హైలో పెట్టిన విషయం మర్చిపోయాను. జస్ట్ 1 సెకండ్ లేట్గా వచ్చి ఉంటే కనుక మొత్తం గిన్నెంతా మాడిపోతును. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట మాడడం. సో ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ స్వీట్ కార్న్ అంతటిని చల్లారి పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి పులిహోర చేస్తానని చెప్పాను కదా, రైస్ ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టేసుకుని తాలింపు కూడా పెట్టేసుకున్నాను పులిహోరకి. ఇంకా చింతపండు పులుసు ఉంది, దాన్ని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఐషు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఈ పులిహోర అంటే పిల్లలిద్దరికి చాలా ఇష్టం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. ఇంకా పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మాపింగ్ చేశాను అనమాట. చాలా టైం పట్టేసింది. ఎందుకంటే మాపింగ్ చేయడానికి, రూమ్స్ క్లీన్ చేయడానికి కాదు, మొత్తం సర్దడానికే టైం పట్టిందనమాట. ఎందుకు అంటే పిల్లలిద్దరూ మొత్తం జల్లేస్తున్నారు కదా ఇల్లంతా. అందులోని వాళ్ళ డాడీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన టాయ్స్ అవన్నీ కూడా జల్లేసాడు మా చిన్నోడు. సో ఇంకా వాటన్నిటిని అయితే నీట్గా సర్ది రూమ్స్ అవి క్లీన్ చేసుకుని మాపింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే సాటర్డే కదా, పూజ చేసుకుంటానని చెప్పేసి. తర్వాత ఈయన ఊరి నుంచి వచ్చారు కదా, ఇంకా టీషర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట హ్యాండ్ వాష్ చేయాల్సినవి. సో ఇంకా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నీ మార్నింగే నానబెట్టేశాను. ఇంకా అవైతే హ్యాండ్ వాష్ చేసేసాను. దేవుడి దేవాలి ఇవాళ మాత్రం మబ్బు వేయకూడదు అసలు. ఎందుకంటే టీషర్ట్స్ అవన్నీ కూడా కొంచెం దలసరిగా ఉన్నాయి. మబ్బులు వేసుకుంటూ వచ్చిందంటే టీషర్ట్స్ ఆరవన్నమాట. ఇంకా బట్టలు ఆరబెట్టే స్టాండ్ ఉంది కదా, సో అది ఊడిపోయింది. ఎవ్రీ టైం కూడా ఊడిపోతుంది. దాన్ని మళ్ళీ ఫిట్ చేసి నేను బట్టలు ఆరబెడతానమాట. దీన్ని అయితే మా చిన్నోడు పుట్టినప్పుడు తీసుకున్నాము. సో అప్పటి నుంచి యూస్ చేస్తున్నాము. దాన్ని అయితే ఒకసారి ఊడిపోతే మా డాడీ వచ్చినప్పుడు ప్లాస్టర్స్ అవి వేసి ఎలాగోలాగా సెట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఊడిపోతుంది. ఇంకా అది పనిచేసేలా లేదు, ఎక్కడికక్కడ విరిగిపోతుంది అనమాట. సో కొత్తది అయితే తీసుకోవాలి. అది ఉండడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది మాకు వర్షాలు పడ్డా కానీ బట్టలు ఆరబెట్టుకోవడానికి. సో స్టాండ్ మీద వేసేసి లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మార్నింగ్ రైస్ పెట్టాను కదా, ఆఫ్టర్నూన్ కర్రీ ఏం కుక్ చేయలేదు. ఎందుకంటే ఇంకా మాపింగ్, బట్టలు అవి ఉతకడం వాటితోనే సరిపోయిందనమాట. టైం అయితే 1 అయిపోయింది. ఇంకా ఆయన ఏమన్నారంటే ఆమ్లెట్ వేసివ్వు, నేను పచ్చడి వేసుకుని తినేస్తానని చెప్పారు. సో ప్రియా పికిల్ ఉంది, ఇంకా దాంట్లోనే ఒక స్పూన్ పెట్టానమాట. ఈ పచ్చడిలో స్టీల్ స్పూన్ పెట్టుకుంటే మనకి స్టీల్ స్పూన్స్ కలర్ చేంజ్ అయిపోతాయి కదా. సో అందుకని ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఇలా వుడెన్ స్పూన్స్ వస్తాయి కదా, అవైతే ఉంచుతానమాట. ఎలాగో యూస్ చేయమప్పుడు మేము. సో వాటిని అయితే ఇలా ఉంచి పచ్చడిలోకి సరిపోదు, ఎలాగో పెద్దవి అయిపోతాయి, చిన్న ముక్క విరిచేసి అలా పెట్టేస్తానమాట. సో మనం పచ్చడి అయిపోయిన తర్వాత సీసా పడేసేటప్పుడు ఆ స్పూన్ కూడా పడేయచ్చు. ఇంకా స్టీల్ స్పూన్ పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది, స్పూన్ కూడా పాడైపోతుంది. సో అందుకనే నేను మార్నింగ్ నుంచి ఇంత కష్టపడి పని చేశాను కదా, సో అందుకని నా కోసం బిర్యానీ ఆర్డర్ చేశారనమాట మా హస్బెండ్. ఇది నందన ప్యాలెస్ నుంచి ఆర్డర్ చేశారు, మన ఆంధ్ర రెస్టారెంట్. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటి అంటే బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఆ బోన్లెస్ చికెన్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. అసలు యాక్చువల్గా నేను ఒకదాన్ని తినలేనమాట. ఒక ఇద్దరు ఫుల్గా తినేవాళ్ళు, ఇద్దరు అయితే సరిపోతుంది. ఇంకా నాకు పిల్లలకి అలా సరిపోతుంది అనమాట, అంత ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. బిర్యానీతో పాటు రైతా, షేర్వా, ఇంకా ఒక గులాబ్ జామున్ కూడా ఇచ్చారనమాట. సో పిల్లల కోసం జామున్ ఉంచాను. నేనైతే కొంచెం బిర్యానీ పెట్టుకొని ఫుల్గా తినేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఆయన్ని కూడా కొంచెం బిర్యానీ తినమంటే అస్సలు నేను బిర్యానీలు తిన్ను, నాకు తిని చాలా చిరాకు వచ్చేసింది బిర్యానీలు అంటే. నేనైతే పికిల్ వేసుకుని తింటాను ఆమ్లెట్తోని అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ 4 డేస్ నుంచి బయట ఉన్నారు కదా, ఇంకా అక్కడ బిర్యానీ, నాన్ ఇవే ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ బోర్ కొట్టేసినాయి, తిని చిరాకు వచ్చిందని చెప్పేసి
ఆవకాయ వేసుకుని తిన్నారు. నేనైతే బిర్యానీ తినిన తర్వాత కోక్ ఖచ్చితంగా తాగుతాను, లేదంటే పొట్టంతా బిర్యానీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో అందుకనమాట. మీలో ఎంతమందికి బిర్యానీతో పాటు కోక్ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఆ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా ఇష్యూని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నామన్నమాట, నేను మా చిన్నోడు కూడాని. మా ఇష్యూ బస్సు ఏమవుతుందంటే ఒకసారి వీళ్ళని ఫస్ట్ డ్రాప్ చేసేస్తున్నాడు, ఇంకొకసారి లేదు అంటే చుట్టూ తిప్పుకుంటూ వచ్చి లాస్ట్లో డ్రాప్ చేస్తున్నాడు అనమాట మా ఇష్యూ వాళ్ళని. సో ఆల్రెడీ మేము 4 o'clock ఒకసారి వెళ్ళి వెయిట్ చేసి వచ్చాము. 4కి అసలు యాక్చువల్గా ఎవ్రీడే కూడా 4కి వచ్చేస్తుంది. సో 4కి వెళ్ళి వెయిట్ చేస్తే 4కి రాలేదు. 4:05, 4:10 దాకా వెయిట్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా అర్థమైంది తిప్పి తీసుకొస్తున్నాడని చెప్పి. సో అందుకే మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ 4:30 ఆ టైంకి అయితే వెళ్తున్నాము. ఈ 2 days నుంచి జీపీఎస్ కూడా పనిచేయట్లేదన్నమాట. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతని. లేదు అంటే అది చెక్ చేసుకుని అప్పుడు వెళ్తాను నేను కిందకి. ఇంకా అదే చెప్తున్నాను అనమాట మా హస్బెండ్తోని. ఇక్కడ స్వీట్ కార్న్ ఒలుచుకుంటూని మార్నింగ్ ఒక స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టేశాను కదా. సో ఇంకొకటి ఉంది ఫ్రిడ్జ్లోని, ఇంకా అది కూడా ఇప్పుడు ఉడకపెట్టేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ కావాలని అడిగారు, సో అందుకనే. ఐషు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం బిర్యానీ తిన్నది. మా ఐషుకి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టము. అసలు యాక్చువల్గా మా ఐషుకి చికెన్ కన్నా మటన్ అంటే ఇష్టం అనమాట. ఇంకా నేను స్వీట్ కార్న్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో బిర్యానీ అయితే నేను పిల్లలు తినగా ఇంత మిగిలిపోయింది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ రైస్ కూడా తినలేదు కదా, సో అందుకని రైస్ కూడా మిగిలిపోయింది అనమాట. ఈ రెండు చూసుకొని కొంచెం రైసే పెట్టాను, ఒక 1/2 glass అలా పెట్టాను అంతే రైస్. సో ఇంకా రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ కూడా అందులో వేసేసి వార్చేస్తానమాట. అప్పుడు ఇది కూడా వేడిగా అయిపోతుంది కదా. ఇంక ఈరోజు ఏంటి అంటే మా చిన్నోడు వాళ్ళ అక్కతో పాటు కలిసి ట్యూషన్కి వెళ్తున్నాడు. స్వీట్ కార్న్ ఉడికిపోయింది ఇచ్చేసారనమాట. మా హస్బెండ్ ఏంటి అంటే సాల్ట్ కారం 2 మిక్స్ చేసుకుని స్వీట్ కార్న్ మీద జల్లుకుని నిమ్మకాయ బాగా రఫ్ చేసుకుని తింటారు. టేస్ట్ చాలా బాగుంటుందంట. సో మా చిన్నోడైతే ఇవాళ ఫస్ట్ డే ట్యూషన్కి వెళ్తున్నాడు అనమాట. సో విష్ చేయండి అందరూ కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.